హలో ఎవ్రీవన్, నమస్కారం. నా పేరు డాక్టర్ వి రాజా మనోహర్ ఆచార్యులు, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్, హైటెక్ సిటీ. ఏఆర్డిఎస్ అంటే జెనరిక్గా చెప్పుకునేటువంటి విధం అనమాట. అక్యూట్ ఒక వారం రోజుల గ్యాప్లో రెస్పిరేటరీ డిస్ట్రెస్ అంటే ఊపిరి తీసుకోవటం చాలా ఇబ్బంది అవుతుంది. దాన్ని 2-3 రకాలుగా టెక్నికల్గా చెప్పుకోవడానికి 2-3 విధాలుగా చెప్పవచ్చు. ఒకటి, ఊపిరి తీసుకునేటువంటి రేట్ మనం నిమిషానికి 14-16 సార్లు తీసుకోవాల్సి వస్తే డిస్ట్రెస్లో ఉన్నప్పుడు మనం 20 సార్లు 30 సార్లు తీసుకోవాల్సి వస్తుంది. రెండవది, మన ఆక్సిజన్ శాతం పల్స్ ఆక్సిమీటర్ పెడితే మనకు 94, 96, 97, 90 ఇలా కనిపిస్తాయి. డిస్ట్రెస్లో ఉన్న వాళ్ళకి ఇన్నిసార్లు నిమిషానికి 20-30 సార్లు తీసుకుంటున్నా సరే వాళ్ళ ఆక్సిజన్ కావాల్సినంత ఏర్పడదు. 92, 94 ఇలా ఉంటుంది. సో ఒక వారం రోజుల గ్యాప్లో విపరీతమైనటువంటి ఆయాసము, ఆక్సిజన్ తగ్గిపోవటము, వీటన్నిటితో పాటు ఎక్స్రే చూస్తే మనకు ఎక్స్రేలో నిమోనియా ప్యాచ్లు లేకుంటే టెక్నికల్ టర్మ్స్ మాట్లాడుతున్నాను నేను ఇక్కడ, కన్సాలిడేషన్స్ అంటాం. ఓకే, అంటే నిమోనియా ప్యాచ్లు ఏర్పడటం. కారణాలు ఏవైనా కానీ, వైరల్లా, బ్యాక్టీరియాలా, లేకుంటే ఇంకా వేరేటువంటి స్వైన్ ఫ్లూవా, డెంగీ ఇన్ఫెక్షనా, లేకుంటే పాయిజనింగ్ జరిగిందా, లేకుంటే ఎవరన్నా డ్రౌనింగ్, మునిగిపోవటము నదుల్లో, చెరువుల్లో, కారణాలు ఏవైనా కానీ సరే ఒక షార్ట్ డ్యూరేషన్ 1 వీక్ గ్యాప్లో సడన్గా వచ్చేటువంటి ఆయాసం, ఆక్సిజన్ సరిపోకపోవటంని మనం జెనరిక్గా ఏఆర్డిఎస్ అని చెప్పుకోవచ్చు. ఏఆర్డిఎస్ అనేటువంటి కంక్లూజన్ మనకు వచ్చాక కారణాలు ఏంటి అనేది అప్పుడు మనం మొదలు పెడతాం. ఏంటి, ఇన్ఫెక్షనా ఇది, లేకుంటే ఇంకేమన్నా ఎక్కడన్నా డ్రౌనింగ్ జరిగిందా, పాయిజనింగ్ జరిగిందా. సో ఇవన్నీ కారణాలు అయి ఉండే అవకాశం ఉంటుంది ఏఆర్డిఎస్కి. ఏఆర్డిఎస్ అనేది చెక్ పెట్టటము అనేది అది మన చేతుల్లో అనేది ఉండదు. పాయిజనింగ్ ఇట్ ఈజ్ వెరీ ఆబ్వియస్, అదొక రివర్సిబుల్, అది మన చేతుల్లో ఉండేటువంటి కారణం. వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి ఎవరు ఏఆర్డిఎస్లోకి వెళ్తారు, డెంగీ ఇన్ఫెక్షన్ వచ్చి ఎవరు ఏఆర్డిఎస్లోకి వెళ్తారు, ఇవి మనం చెప్పలేము. అవి అంటే ఇప్పుడు నేను ఏం చేస్తే నాకు ఏఆర్డిఎస్ రాదు అనేటువంటి ఫ్యాక్టర్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, కోవిడ్ వచ్చిన వాళ్ళకి సివియర్ కోవిడ్ రాకుండా ఉండటానికి వ్యాక్సినేషన్స్ ఉన్నాయి. ఫ్లూ వచ్చే వాళ్ళకి ఫ్లూ వ్యాక్సిన్స్ వేసుకుంటే సివియరిటీ రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. సో వ్యాక్సిన్స్ అనేవి ఒక స్వైన్ ఫ్లూకి, ఒక కోవిడ్కి ఉన్నాయి, సివియరిటీ రాకుండా. బట్ మిగతా వేరే అనేక రకమైన కారణాలు ఉంటాయి ఏఆర్డిఎస్ రావడానికి. డెంగీ ఉండేవాళ్ళు ఏఆర్డిఎస్లోకి వెళ్తారు, కొన్ని రకాలటువంటి మందుల రియాక్షన్లు వచ్చి ఏఆర్డిఎస్లోకి వెళ్తారు, యాక్సిడెంట్లు జరిగి ట్రామా జరిగి బోన్స్ విరిగిన వాళ్ళు సడన్గా వాళ్ళు ఒకలాంటి ఏఆర్డిఎస్లోకి వెళ్తుంటారు, ఎక్స్పోజర్స్ జరిగినప్పుడు ఒకలాంటి ఏఆర్డిఎస్కి వెళ్తుంటారు. సో ఇటువంటి సెక్షన్ ఆఫ్ ఏఆర్డిఎస్ని మన హ్యూమన్ ఫ్యాక్టర్స్ చాలా తక్కువ మనం కంట్రోల్ చేయటం అనేది. అట్ ద బెస్ట్ మనము కొన్ని రకాల వ్యాక్సిన్స్ వేసుకొని ఇన్ఫెక్టివ్ కాజెస్ ఆఫ్ ఏఆర్డిఎస్ లైక్ కోవిడ్ కానీ, స్వైన్ ఫ్లూ కానీ, నిమోనియా కానీ వీటిని వేసుకొని మనం సివియర్ ఏఆర్డిఎస్లోకి, సివియర్ నిమోనియాలు కాకుండా మనం కాపాడుకోవచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.